అయితే ప్రెసెంట్ అయితే మీరు ఈ టాక్సిక్ ఇంకా ప్యారడైస్, దురంధర్ 2 ఈ 3 మూవీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడు మిగతా సినిమాలు చూడరా ఇంకా? చూడొచ్చు, చెప్పలేదు. ఎందుకు చూడొద్దని రూల్ ఏమన్నా ఉందా? లేదా అంటే ఆ సినిమాల గురించి మీరు అడుగుతున్నా చెప్పట్లేదు. నేను ఎదురు చూసే సినిమాలు ఓకే. నేను అడగడానికి నాకు మెయిన్ రీజన్ interest. ఏంటంటే మీరు ఏదైతే చెప్పిన 3 సినిమాలు ఉన్నాయో దాంట్లో 2 సినిమాలు రిలీజ్ అయ్యి అనుకున్నంత మంచి హిట్ అయితే అవ్వలేదు. సో నెక్స్ట్ సినిమాల గురించి మీరు ఏమన్నా చెప్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్పి. లేదు, ఒకవేళ ఇప్పుడు ఆ సినిమా గ్రాఫిక్స్ అందంగా పెట్టుకొని ఇప్పుడున్న Okay. టెక్నాలజీని బాగా ఉపయోగించుకొని Hmm. ప్రేక్షకుడికి వంక పెట్టడానికి ఏమీ లేకపోతే ఏ సినిమా అయినా బాగానే ఉంటుంది, ఏదైనా బాగుంటుంది. Hmm. ఇప్పుడు చూడు హనుమాన్, ఆ పిల్లలు ఎంత బాగా తీశారు. అవును. చిన్న బడ్జెట్, Hmm. అందరు చిన్న చిన్న పిల్లలే, Hmm. చక్కగా తీశారు. ఎంత బాగుంది. మిరాయి, Hmm. ఆ క్వాలిటీ, ఆ ఎమోషన్స్, ఆ మ్యూజిక్ అన్ని కనెక్ట్ అవుతా ఉంటే అబ్బా ఏదో చూసా ఆ ఫీలింగ్ వస్తుంది, Hmm. తృప్తిగా ఉంటది. గామి క్రౌడ్ ఫండింగ్ సినిమాని ఎవరు నమ్మరు దాన్ని. Hmm. సచ్ ఎ బ్యూటిఫుల్ క్రౌడ్ ఫండింగ్ మూవీ. క్రౌడ్ ఫండింగ్ అంటే నాకు తెలియదు, అది రిలీజ్ అయిన తర్వాత తెలిసింది. అనుష్క గారు చేసిందా? గామి అనుష్క ఓకే, కాదు, విశ్వక్సేన్. విశ్వక్సేన్. ఓకే, ఇప్పుడు ఇందాక అన్నావు అనుష్క, అదేం సినిమా అది? ఘాటి. ఘాటి. Yes. సచ్ ఎ బ్యూటిఫుల్ ఫిలిం యార్. అవును. అసలు ఎవరు మాట్లాడుకోలేదు దాని గురించి. ఆ కనుమల ఈస్టర్న్ ఘాట్స్, వెస్టర్న్ ఘాట్స్, ఆ ప్రకృతి అందాలన్నీ చూపించాడు. Hmm. ఆ పదాలు దస్సోరా Hmm. అవన్నీ అక్కడివి. సిరిమర అక్కడి పదాలు అవన్నీ ఎవరికి తెలియదు. అదేంటో అలా వచ్చి అలా వెళ్ళిపోయింది సినిమా. కానీ అట్లా కొన్ని బ్యూటిఫుల్ జెమ్స్ ఉంటాయి, చాలా మంచి మంచి సినిమాలు ఉంటాయి, ఎన్నిసార్లన్నా చూడాలనేది. Hmm. నాకు నా ఫేవరెట్ డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు, నేను వాళ్ళ సినిమాలను ఎక్కువ చూసి. ఫేవరెట్ డైరెక్టర్స్ ఎవరు? ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పేర్లు నాకు తెలుగులో ఈవీవి సత్యనారాయణ గారు, ఇప్పుడు ఆయన Okay. సినిమాలు తీయట్లేదు కాబట్టి లేరు కాబట్టి ఐ డోంట్ నో. చెప్పండి. నెక్స్ట్ తర్వాత హిందీలో సంజయ్ లీలా బన్సాలి, ఓకే, అండ్ ఇటువైపు మణిరత్నం గారు. ఓకే. ఇంతే. అంటే ప్రెసెంట్ ఉన్న ట్రెండింగ్ లో ఉన్న డైరెక్టర్స్ ఎవరు మీకు అంత? అంటే నాకు ఇష్టం వాళ్ళు అందరి సినిమాలు చూస్తా. ఇప్పుడు నేను నీకు 100 సినిమాలు చెప్పా, Hmm. అవన్నీ నేను చూసాగా. అవును. అట్లా అయితే విజ్ఞాన్ దాసరి గారిని ఫ్యూచర్ లో యాక్టింగ్ సైడ్ అన్నా చూసే అవకాశం ఉందా? నిజంగా ఇప్పుడు కూడా ఈ ఫీల్డ్ లో, Hmm. ప్రెసెంట్ ఉన్న ఫీల్డ్ లో Hmm. నేనంటూ వెళ్ళి Hmm. నేను ఇలా చెప్తానండి నన్ను తీసుకుని ఎవరిని అడగలేదు. Hmm. నన్ను తయారు చేశారు. అది ఎప్పుడు అంటే నేను చెప్తా, మన రవిప్రకాష్ గారి ఛానల్ మోజో టీవీ అని ఉండేది. ఓకే. ఆ టీవీ నేను పక్కనే ఎక్కడో పెట్టారు. Hmm. నేనేదో బిజినెస్ విషయాలు ఇంకా దేనికో పనికి వెళ్ళా. ఓకే. అక్కడ పైన డిబేట్ నడుస్తుంది నా ఎదురుగా. Hmm. ఒక పెద్ద మనిషి కూర్చొని, భానుప్రియ గారు టీవీలలో భానుప్రియ గారి ఇమేజ్లు వస్తున్నాయి, Hmm. ఒక పెద్ద మనిషి కూర్చొని అంటున్నాడు. యాంకర్ కూడా చాలా ఉక్రోషంగా ఉన్నాడు. Hmm. ఏంటిది అని చూస్తే నాకు ఎందుకో కొంచెం నచ్చలేదు అది. Hmm. అందులో నేను జాయిన్ అవ్వచ్చా అని అడిగా. Hmm. విత్ ప్లేషర్ Hmm. కూర్చోబెట్టారు. Hmm. ఆయన ఎవరు అంటే పాపం పెద్ద ఆయన, ఇప్పుడు లేడులే, ఆయన గురించి Hmm. ఎందుకు చెప్పుకోవడం. ఆయన చైల్డ్ వెల్ఫేర్ కి ప్రెసిడెంట్ అంట, మొత్తం పిల్లల సంక్షేమకి ఏదో ప్రెసిడెంట్. ఓకే. అక్కడ ఇన్సిడెంట్ ఏంటంటే, భానుప్రియ గారి ఇంట్లో Hmm. పని మనిషి బంగారం కాజేసి వాళ్ళ అమ్మకి ఇచ్చింది. Hmm. ఓకేనా? అంటే 13 ఏళ్ల పిల్లంట, బంగారం తీసి వాళ్ళ అమ్మకి ఇచ్చేది అప్పుడప్పుడు. Hmm. ఓ రోజు దొరికింది, Hmm. వాళ్ళకి కేసు పెట్టారు. ఇక్కడ ఈయనొచ్చి ఏం మాట్లాడుతున్నాడు అంటే, అయినా 13 ఏళ్ల పిల్లని నువ్వు పనిలో ఎందుకు పెట్టుకున్నావు, ఇది చైల్డ్ యాక్ట్, ఈ యాక్ట్ అని చెప్పేసి ఇటు రివర్స్ అవుతున్నాడు. ఓకే. నేను వచ్చి కూర్చొని ఏమన్నానంటే, బాగుంది మీ దందా, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వ్యాపారం అని అడిగా. ఏం దందా, ఏం వ్యాపారం అన్నాడు. Hmm. ఇదే కదా, చిన్న పిల్లలందరినీ ఏరి పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్లలో పనులలో పెట్టి వాళ్ళ చేత డబ్బులు బంగారం అంతా తీసుకొచ్చి మూటలు కట్టుకొని, Hmm. రేపటి రోజు వాళ్ళు దొరికితే రివర్స్, Hmm. అసలు ఎలా పెట్టుకుంటావు పని అని చెప్పి కొట్లాడు. ఇదే కదా నీ దందా అని అడిగా. Hmm. సైలెంట్ అయిపోయాడు. ఓకే. సీరియస్లీ, అక్కడ ఆవిడ ఏదో హెల్పింగ్ కి పెట్టుకుంది. ఇంట్లో పని వాళ్ళని పెట్టుకున్నాము అంటే సినిమా వాళ్ళందరి ఇళ్లలో ఉంటారు. నేను చెప్తా, క్లారిటీ ఇస్తా దీని విషయంలో. ఇప్పుడు కూడా ఉన్నారు, Hmm. పనిలో పెట్టుకోరు. ఊర్లో పేద పిల్లలు ఉంటారు కదా, అమ్మాయిలు, Hmm. సింపుల్ గా పెంచుకుంటారు. ఆడపిల్ల అన్నాక ఇంట్లో అన్ని పనులు వాళ్ళు కూడా చేసుకుంటారుగా. Hmm. ఇప్పుడు నువ్వు బట్టలు ఎతికితే నేను సహాయం చేస్తా, నువ్వు వంట చేస్తే నేను 2 తరుగుతా. Hmm. ఇంటి పని చేసుకుంటారు, ఇంటి పని మనుషులు కాదు వాళ్ళు. Hmm. అలా తప్పుగా చూస్తున్నారు వీళ్ళ. Okay. తోడు కోసం Hmm. అంటే మగపిల్లల్ని పెట్టుకుంటే ఆడు కొంచెం పెరిగాక అక్కడిక్కడ చేతులు వేస్తాడేమోనని Hmm. సెక్యూరిటీ కోసం ఆడపిల్లల్ని పెట్టుకుంటారు. Hmm. అది కూడా వయసు వచ్చిన పిల్లల్ని పెట్టుకుంటే వీళ్ళ మీద ఎవరైనా చేతులు వేస్తారేమో, మనకెందుకు వచ్చిన గొడవ అని Hmm. చిన్న పిల్లల్ని పెట్టుకుంటారు. ఓకే. అంతే, జస్ట్ తోడు కోసం, ఓకే. అంతకు మించి ఇంకేం ఉండదు, వాళ్ళ వేరే ధ్యాస ఉండదు. Hmm. అట్లా అది నాకు అక్కడ డిబేట్ చేసిన తర్వాత ఆయన సైలెంట్ అయిపోయాడు. Hmm. అప్పుడు వీళ్ళు నన్ను రెగ్యులర్ గా పిలవడం మొదలు పెట్టారు. ఎక్కడ అది ఉంది ఇది ఉంది, ఇటు రండి అటు రండి అని చెప్పేసి. ఓకే. ఆ తర్వాత కొంచెం ఫేమస్ బాగా పోయిన వీడియో ఏంటంటే,
RRR సినిమా గురించి రివ్యూ అడిగారు. అది గే లవ్ స్టోరీ అన్నాను నేను. దానికి చాలా మంది తిట్టారు నన్ను. అంటే అప్పుడు నాకు అనిపించింది, నేను చెప్పా, ఈయనను చూస్తే ఆయనకు పూనకం వస్తుంది, ఆయనను చూసి ఈయనకు పూనకం వస్తుంది, ఒకరి నదులు ఒకరు ఉండలేకపోతున్నారు, పెళ్లిళ్ళు లేవు, పెడాకులు లేవు, ఏమీ లేవు, ఏంటో నాకు అట్లా అనిపించింది అని చెప్పా. అదేంటో తిట్టారు నన్ను. సరే పోనీలే, నా అభిప్రాయమే కదా చెప్పా, కానీ ధైర్యంగా చెప్పా కదా, వాట్ ఎవర్ ఎవరేమనుకుంటారు అని. బట్ ఇప్పటికీ నాకు చాలా ఇష్టం ఆ సినిమా. నేను 100 ఆఫర్స్ ఏమి రాలేదా మరి ఇలా యాక్టింగ్ సైడ్ నుంచి ఏమన్నా? నాకేం లేదు, ఎవరు అడుగుతున్నావు అంతే, నన్ను ఎవరు అడగలేదు. ఓకే, అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే, సపోజ్ ఎవరైతే ఇప్పుడు అప్కమింగ్ డైరెక్టర్స్ కానీ అప్కమింగ్ యాక్టర్స్ అవ్వాలనుకున్నారు, ఏదో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే కంప్లీట్ నాలెడ్జ్ ఉండదు. సో మీరు ఇంత నాలెడ్జ్ గా మాట్లాడుతున్నారు, ఫస్ట్ నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి, అండ్ మీరు ఫ్లెక్సిబుల్ గా ఉంటారు కాబట్టి, ఇప్పుడు నా సలహా సూచన అవతలోడికి పనికి వస్తుంది అంటే నాకు కూడా ప్లెజరే కదా. ఒక గౌరవం ఇచ్చినట్టేగా అవతల మనిషి. సో అలా వస్తే చేస్తారు కదా, హ్యాపీ టు టేక్ దట్, చేసుకుంటాను. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే, ఓకే, విజ్ఞాన్ గారి హెల్ప్ మీకు అవసరం అవుతుందంటే కనుక ఖచ్చితంగా ఆయన చేయడానికి రెడీగా ఉన్నారు. అండ్ వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అనమాట. యాక్చువల్గా ఇంటర్వ్యూ అని కాదు, ఇంటర్వ్యూకి ముందు కూడా నేను చాలా విషయాలు మాట్లాడాను, ఖచ్చితంగా నేను మీతో షేర్ చేసుకుంటాను అండ్ ఆయనతో చెప్పించే ప్రయత్నం కూడా చేస్తాను. సో ఖచ్చితంగా దీన్ని అయితే మీరు యూటిలైజ్ చేసుకోండి. అయితే కొంచెం మళ్ళీ మీ పర్సనల్ లైఫ్కి వెళ్దాము, ఓకేనా? అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఇక్కడ హైదరాబాద్ లో ఒక్కళ్ళే ఉంటున్నారు. అడ్రస్ కూడా చెప్పాలి ఏంటి? అడ్రస్ వద్దు మరి లేదు, మీరు హైదరాబాద్ లో ఉంటారు, అందరికి తెలుసు, మోస్ట్ ఆఫ్ ది పీపుల్స్ కి తెలుసు, ఎందుకంటే స్టూడియోస్ అన్ని హైదరాబాద్ లో ఉన్నాయి. అవును, అంటే మీరు ఒక్కళ్ళే ఉంటున్నారు ఇక్కడ. దేనికి? లేదు, నార్మల్ నేను ఒక్కడనే ఉంటాను, నాకు ఇష్టం, ఐ లవ్ టు బి అలోన్. అంతే. ప్రతి ఒక్కళ్ళు తోడు కోరుకుంటారు, లైక్ ఎనీ గర్ల్ ఫ్రెండ్స్ లైక్ దట్ యు హావ్? నాకు అంత అకామిడేట్ చేయడానికి ప్లేస్ లేదు నా పర్సనల్. అంటే పెళ్లి పిల్లలు వద్దనుకున్నారు, ఈవెన్ ఒక లవ్ సైడ్ లవ్ ట్రాక్ లైక్ మీకేమన్నా? అదేమా, నాకు ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ అది. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఇంట్రెస్ట్ ఆన్ దట్. నాకు సింగిల్ గా ఉండడం, నాకు 24 hours, నాకు ఒక రోజు 24 గంటలు నాకు సరిపోవట్లా. నువ్వు 48 గంటలు ఇస్తే బాగుండని మొక్కుకుంటా దేవుడికి, తెలుసా? ఓకే, నాకు సరిపోవట్లా. పొద్దున్న లేచినప్పటి నుంచి మొత్తం ఊరంతా తిరగడమే కదా, అన్ని ఛానళ్ళు పిలిస్తే, వాడు పిలిస్తే, వీడు పిలిస్తే, మెట్టు దిగామా, బండెక్కామా, మళ్ళీ నెక్స్ట్ వాడు ఇది వాగు అని పంపుతాడు, అవన్నీ చూసుకోవాలి ఏం జరిగిందని. నెక్స్ట్ మళ్ళీ అక్కడ వాగడం, మళ్ళీ రావడం, ఎప్పుడో ఇంటికి వస్తానా ఇంత మందు తాగి పడుకుంటా, నాకు అదొక అలవాటు ఉంది అంతే.